ప్రజల ఆదరణతో ఎంతో ప్రశాంతంగా కేరింతల మధ్య సాగుతున్న జగనన్న రోడ్ షోలో ఈరోజు జరిగిన అమానుషమైన చర్యను నేను ఖండిస్తూ ఉన్నాను. ఇది ఖచ్చితంగా కమ్మవాళ్ళు ఈరోజు ఇప్పుడే బొండా ఉమా ట్వీట్ చూసాము. కొండపైన అమ్మవారు, కొండ కిందకు అమ్మవారు అని. జగనన్న దళితుల మీద ప్రేమతో 206 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం ఎప్పుడు కమ్మోళ్ళకి అది నచ్చని విషయము. వాళ్ళు ఆ రోజు నుంచి ఏడుస్తూనే ఉన్నారు. ఈరోజు మరొకసారి బోండా ఉమా ట్వీట్ ద్వారా రేణుకా చౌదరి ఆ రోజు అనింది కొండపైన అమ్మవారి, కొండ కిందకు అమ్మవారని. అదే ట్వీట్ బోండా ఉమా కూడా చేశాడు. దళితుల పట్ల, పేదోళ్ళ పట్ల జగనన్న చూపిస్తున్న ప్రేమను ఏమాత్రం అంగీకరించలేని, సహించలేని పెత్తందారుడైన చంద్రబాబు ఈరోజు ఈ పెత్తందారుడైన చంద్రబాబు పేదల పట్ల జగనన్న చూపిస్తున్న ఆదరణని ఏమాత్రం తట్టుకోలేక, మరి ముఖ్యంగా వాళ్ళు అడ్డాగా భావించే విజయవాడలో జగనన్నకి లభిస్తున్న ఈ ప్రజా ఆదరణ తట్టుకోలేని ఈ బోండా ఉమా అయితేనేమి, చంద్రబాబు అయితేనేమి, అతని యొక్క నియోజకవర్గ పరిధిలో ఈరోజు జగనన్న మీద ఒక ఘోరమైన అటాక్ అయితే చేయించడం జరిగింది. ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ప్రపంచం మొత్తం ఈ విషయాన్ని ఖండిస్తూ ఉంది. అందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఒక ప్రొఫెషనల్ చేత ప్రాణం తీయించాలని జగనన్న మీద ఈ అటాక్ అయితే జరగడం జరిగిందని అందరికీ అర్థమవుతోంది. ఈ జరిగిన ఈ అటాక్ని ఖండించకపోగా టీడీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఇంకా నీచమైన ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మీరు ఇలాంటి నీచమైన, అవమానకరమైన ప్రవర్తనలు మానుకోకపోతే మీరు ఇంతకింతకి రేపు చెల్లించుకోవాల్సి వస్తుంటుంది. జగనన్న మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. అదే గొప్ప దేవుడి కృప మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. పేదలు, దళితులు మా పరువు నిలబెట్టిన, మా కోసం నిలబడిన జగనన్నకి ఎప్పుడు తోడుగా ఉంటాము. జగనన్న, వీఆర్ విత్ యూ, గాడ్ ఈజ్ విత్ యూ, వీ లవ్ యూ. నిన్న ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగినటువంటి బస్సు యాత్రకి జగనన్నని చూడడానికి, జగనన్న చెప్పేటువంటి మాటలు వినడానికి ఒక్కసారైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని కల్లారా చూడాలి అనుకునేటువంటి అభిమానులందరూ కూడా లక్షలాదిగా వచ్చి జగనన్నని చూడడానికి, జగనన్నని అభిమానించడానికి వస్తే అదంతా కూడా చూసి తట్టుకోలేనటువంటి పచ్చ మీడియా, పచ్చమంద, అలాగే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమి బ్యాచ్ అంతా కలిసి జగనన్నని డైరెక్ట్ గా ఎదుర్కొనే దమ్ము లేక, సత్తా లేక, దొంగచాటుగా గుంటనక్కలాగా రాళ్లతో దాడి చేసి జగనన్నని గాయపరచడం జరిగింది. నిజంగా ఒక రాజకీయ నాయకుడి లక్షణాలు ఏవి కూడా చంద్రబాబు నాయుడుకి అండ్ కోకి లేవని చెప్పేసి దీని ద్వారా అర్థమైంది. ఈరోజు జగనన్న గెలుపు తథ్యం. జగనన్న ఖచ్చితంగా రెండోసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు. జగనన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి గొప్ప నాయకుడు అని చెప్పేసి ప్రజలు ఆల్రెడీ తీర్పుని ఇచ్చేశారు. ఆ తీర్పుని తట్టుకోలేక, వీళ్ళ ఓటమిని వీళ్ళు ఒప్పుకోలేక, జగనన్న గెలుపుని ఒప్పుకోలేక ఇటువంటి పనికిమాలిన పనులన్నీ చేస్తూ మా నాయకుడిని నిన్న గాయపరిచే విధంగా, నిజంగా నిన్న ఆ సంఘటన చూసుకున్నట్లయితే పాపం అన్ని కిలోమీటర్ల నుంచి జగనన్న ప్రజలకి అభివాదం చేసుకుంటూ, ప్రజల్ని పలకరించుకుంటూ వస్తా ఉంటే ఉన్నట్టుండి ఆ రాయి తీసుకొని కొడితే ఎంత దెబ్బ తగిలి మనిషి గిలగిల్లాడిపోయాడు అనేది అందరం కూడా చూసాము. మీరేదో ఒక రాయితో కొట్టి జగనన్నని బాధ పెట్టారు అనుకుంటున్నారేమో. రేపటి రోజున ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చే నాటికి అంతకన్నా పెద్ద దెబ్బ మీ కూటమి బ్యాచ్కి తగలబోతా ఉంది. మీరందరూ కూడా ఓడిపోయి ఆ ఓటమిని చవి చూసే రోజు దగ్గరకు వస్తుంది. జగనన్న గెలుపుని కూడా చూసే రోజు దగ్గరలోనే ఉంది. జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి లత్కోర్ బుద్ధి మళ్ళీ ఇంకొకసారి బయటపడ్డది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమి కలిపి చేసిన ఈ దాష్టకం జగనన్నను దెబ్బతో కాసేపు ఆగొచ్చు, కానీ జగనన్నను ప్రజల నుంచి దూరం చేసే ఏ అవకాశాన్ని కూడా ప్రజలు మీకు ఇవ్వరనేది గుర్తు చేసుకోండి. ఈరోజు జగనన్న పైన దాడిని, దాష్టికాన్ని ఖండిస్తున్నాం. జగనన్న చేసే మంచి పనిని చూసి తట్టుకోలేక
ఎలాగైనా జగనన్నను ప్రజలకు దూరం చేయాలని గతంలో 2019లో ఈ కోడికట్టి డ్రామా అని చెప్పి వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఇలాంటి దుర్ఘటనే చేశారు. ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ అనగానే జగనన్నను చూసి తట్టుకోలేక ఇలాంటి దాష్టికాలకు మీరు తెరలేపితే మేము సహించమని హెచ్చరిస్తున్నాం. మీకు ఈ దాష్టికానికి నిరసనగానే ఈరోజు ఈ నల్ల బట్టలేసి మేము జగనన్నకి సంఘీభావం తెలుపుతూ మీకు వార్నింగ్ ఇస్తున్నాం. ఈరోజు జగనన్న చేసిన మంచి పనులను చూసి తట్టుకోలేక మొన్నటికి మొన్న ఏమంటారు, జగన్ నీ చూస్తాం, నీ అంతు చూస్తాము, ఏం చేయాలో అది చేస్తాము అని మీరు అన్న మాటలు మాకు ఇంకా వినబడతా ఉన్నాయి. ఈరోజు ఏవైతే మీరు ఆ మాటలు అన్నారో అదేవిధంగా ఈరోజు జగనన్న పైన దాష్టికాన్ని మొదలుపెట్టారు. మేము సహించమని హెచ్చరిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గతంలోనే మీరు ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తేనే చెప్పుతో కొట్టినట్టుగా 23 సీట్లలో ఒకరిని, కనీసం ఒక అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఇంకొకరిని తరిమి కొట్టారు. ఇంకా అలాంటి బుద్ధి మారకుండా కుక్క తోకకు రాయి కడితే చక్కనవుతుందా అన్నట్టు చంద్రబాబు నాయుడు వయసు పెరిగితే మాత్రం బుద్ధి మారుతుందా అన్నట్టుగా ఈరోజు అదే పని, అదే కథ, అదే కంటిన్యూషన్ జరుగుతుంది. జగనన్న తట్టుకోలేక ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేయాలని ఇలా మళ్ళీ రాబోయే రోజుల్లో ఇలాంటి ఏమైనా జరిగితే రాష్ట్రంలో కరోనా టైంలో మీరు రాష్ట్రాన్ని ఎలాగైతే విడిచిపెట్టి పారిపోయారో మీ కూటమంతా కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా మీకు అలాంటి పరిస్థితే వస్తుంది మాత్రం హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడికి రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజున కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పనిచ్చి ఇలా దాడులు చేయటం అనేది అంత నీచమైన రాజకీయాలు ఎక్కడా ఏ రాష్ట్రంలో జరుగుండదు. కేవలం చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వల్లనే ఇలాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఆయనకి ఓడిపోతాము అన్న భయం పట్టుకొని ఈ రోజున అందరితో కూటమి అని బీజేపీ జనసేన అందరితో కూటమి అయినా కూడా ఓడిపోతాము అని సర్వేలు వచ్చేటప్పటికి ఇవాళ 10 సర్వేలు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని బల్లగుద్ది చెప్పిన తరుణంలో ఈ రోజున జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి గారినే హత్య చేయాలి అన్న ఉద్దేశంతో ఈ రకమైన దాడి చేపించింది చంద్రబాబు నాయుడు గారు. ఏమంటే మీరు గమనిస్తే ఇక్కడ తగిలింది, కొంచెం ముందుకు వస్తే కన్ను పోయేది, నవరకాంత మీద పడితే ప్రాణం పోయేది. ఎక్కడన్నా మీరు దేశ చరిత్రలో ఇంత నీచమైన పనులు చేయటం మీరు చూశారని చెప్పేసి నేను తెలియపరచుకుంటున్నాను. ముఖ్యంగా ఇవాళ ఉన్న పోలీస్ వ్యవస్థని ఆల్రెడీ ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా ట్రాన్స్ఫర్లు చేయించి నీకు కావాల్సిన వాళ్ళు వేయించుకొని ఈ రోజున అంత సెక్యూరిటీ ఉండగా కూడా అంత స్పీడ్గా వచ్చి రాయ జగన్మోహన్ రెడ్డి గారికి తగిలే విధంగా ఈ రోజున వచ్చిందంటే అంటే ఆయనకి ఆల్రెడీ ఆపద ఉందనేది ప్రజలు గమనిస్తున్నారు, మేమందరం గమనిస్తున్నాం. కానీ ఇంత ఇదిగా ఏదో రాయలసీమలోని జనాదరణ ఉంది అని ఈయనేదో ఆయనలో ఆయన గెలుపుని ఒక కామెడీగా ఊహించుకొని ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ గుంటూరు కృష్ణాలో ఈ జన సముద్రాన్ని చూసి జీర్ణించుకోలేక ఈ రకమైన చండాల పనులు చేసినందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా మహిళల తరపున నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు రాజకీయంగా మీరు ఎదుర్కోండి. మేము రేపొద్దున ఎలక్షన్లోకి వెళ్ళటాక మేమేం చేసామని చెప్పుకొని వెళ్ళండి. మేమేం చేసామని చెప్పుకొని వెళ్ళటాక మేము ముందుంటాం. అసలు నువ్వు ఏమీ చేయలేదు, నువ్వు ఓడిపోతామని జనాలు తీర్పునిచ్చే ఇచ్చిన సమయంలో నువ్వు ఈ రకంగా చేసావంటే జనాలు అందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయటానికి నువ్వు ఈ కుట్రలు చేశావని పబ్లిక్ గమనిస్తున్నారు. దయచేసి నేను ఒక పిలుపునిస్తున్నాను. ఈ రోజున మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి లేకపోతే ఈయన మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చుందామనే ఉద్దేశంతో ఇలాంటి నీచమైన పనులు చేపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి మనం బుద్ధి చెప్పాలి అని అంటే తప్పకోకుండా కూడా రేపొద్దున ఓట్ల రూపంలో ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా 175 సీట్లు ఇచ్చి మనం తప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి సత్తా ఏంటో చూపించాలని చెప్పేసి నేను ఈ మీడియా పూర్వకంగా నేను తెలియపరుచుకుంటున్నాను. అందరికీ నమస్కారం.
నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి చాలా హేయమైన చర్య. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్ని రాజకీయాలుగా చేయాలి, అంతే తప్ప ఇలాంటి రౌడీ రాజకీయాలు, గుండా రాజకీయాలు, దుర్మార్గపు రాజకీయాలు చేయడం చాలా తప్పు. ఏ పార్టీ చేసినా కూడా దీన్ని హర్షించకూడదు. అయినా చంద్రబాబు నాయుడికి హత్యా రాజకీయాలు, గూండా రాజకీయాలు కొత్తేమీ కాదు. ఎందుకంటే ఇట్లాంటి రాజకీయాలకి ఆయన ఆద్యుడు కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణని చూసి తట్టుకోలేక, యాక్చువల్గా అయితే రాయలసీమ కదా జనాలు వచ్చుంటారు సిద్ధం సభలకి అని భ్రమలో ఉన్నారు. కానీ అదే సభలు ఇప్పుడు గుంటూరు జిల్లాకు కానీ కృష్ణా జిల్లాకి వచ్చేసరికి ఆ జనం ప్రభంజనంగా మారి నీరాజనాలు పడుతుంటే అది చూసి తట్టుకోలేని చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి దుర్మార్గపు చర్యలకి పాల్పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అండ్ ఎల్లో బఫూన్స్ మీకు చెప్పేది ఒకటే, అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపడం, ఇలాంటి చిల్లర చేష్టలు చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనాన్ని ఆపాలనుకోవడం మీ వల్ల కాదు. గాని వేరే దారులు ఎంచుకోండి. అవసరమైతే ప్రజల్లోని మద్దతును కూడగట్టుకోండి, అంతే తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి చర్యలు మాత్రం చేయకండి. మీరు విసిరిన ఈ రాయే రేపు మీ రాబోయే ఎన్నికల్లో మీ రాజకీయ సమాధికి పునాది రాయి కాబోతుంది. దీనికి మీరందరూ సిద్ధంగా ఉండండి.